చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ ఆనందాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ ఆనందాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. 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 గురుగారు బాబాయ్ మన ఫ్రైడే పార్టీకి అన్నీ రెడీ, ఇక కుమ్మేద్దామా? లైఫ్ ఎంత బాగుంది బాబాయ్. సమ్మగా ఈ బీరు తాగి కమ్మగా ఈ బిర్యానీ తిని మంచి మసాలా మూవీ పెట్టుకుని చూస్తే నా సామి రంగా వీకెండ్ ఉంటుంది బాసు. చియర్స్ బాబాయ్. చియర్స్ బాబాయ్. త్వరగా పెట్టు బాబాయ్ టీవీ. మమైతా ఖాన్ సాంగ్, వేడిగా అయిన బీరు, చల్లగా అయిన బిర్యానీ, కిక్ ఉండమని గరుడ పురాణంలో చెప్తున్నారు. పెట్టు బాబాయ్ టీవీ, పెట్టు. నమస్కారం. ఈరోజు మీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కోసం నేను కనిపెట్టిన ఈ కొత్త ఆసనం అదేంటంటే, ఇలా మీ చేతిని కాలు కింద నుంచి పోనిచ్చి ఇలా మీ ముక్కుని 1 2 3 ఇలా ఒక 20-30 సార్లు చేస్తే చాలా బాగుంటుంది. అప్పుడు మీరు కంప్యూటర్ ముందు కూర్చొని హ్యాండ్స్ ఫ్రీగా ఇలా ఇలా ఎంతసేపు టైప్ చేసినా ఏ నొప్పి ఉండదు. మళ్ళీ ఒకసారి చూద్దామా? మీ చేతిని కింద నుంచి పోనిచ్చి. అబ్బా, మన మీద కిక్కు కోసం ఇక్కడ కూర్చుంటే ఈయన నెక్కరతో ఈయన ఎక్స్పోజింగ్ ఏంటి, ఈయన నీతి బోధలేంటి? ఛానల్ మార్చు బాబాయ్ నువ్వు అర్జెంటుగానే. మీ రోగం మీ చేతుల్లో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకుపోయే వంట తమలపాకు తొక్కు పచ్చడి. ఇలా ఫ్రెష్గా ఉన్న తమలపాకు చెట్టు దగ్గరికి వెళ్ళి ఇలా ఆకులు తుంచుకొని మనం అన్ని నూనె లేకుండా కమ్మగా బాండీలో పెట్టుకొని ఇలాగా ఆకుల్ని తుంచకుండా అన్నింటినీ అలా వేసి కొంచెం సేపు ఇలా 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 ఒక 4 సార్లు, మరలా ఇలా 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 ఒక 4 సార్లు తిప్పితే మన తొక్కు పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి తింటే మీ కంటి చూపు, జ్ఞాపకశక్తి, జీర్ణశక్తి అన్ని శక్తులు బాగా వృద్ధి చెందుతాయి. ఏ రోగము మీ దరిదాపుల్లో కూడా రాదు. సో మీకు తమలపాకు తొక్కు పచ్చడి బాగా అర్థమైంది అనుకుంటాను. తమలపాక తొక్క. ఈ చూడు చికెన్ ముక్కలు ఎంత చిన్నపోయాయి. ఈయన పచ్చి కాయగూరల గోలతో ఈయన గోలేంట్రా బాబు. ఏ ఛానల్కి వెళ్ళాలి? ఛానల్ మార్చిది కూడా. ఇది బాబాయ్ కరెక్ట్ సెట్టింగ్. ఆ బీటు, ఈ నాటు, నా సామిరంగా బాబాయ్ ఇక మనకి తిరగలేదు. రా బాబాయ్, చీయర్స్. झूम मेरा रे झूम मेरा come to me oh my darling come to me तू मेरा चिट्ठी आई रे రాజుగారు మీరా? ఏంటయ్యా నాది పచ్చి కాయగూరలతో పిచ్చిగోలా, లంగోటి చుట్టుకొని 1.5 ప్యాక్ బాడీతో ఎక్స్పోజింగా? ఏంటయ్యా ఏం చేస్తున్నారు మీరు? సార్ ఇది మా ఫ్రైడే ఈవినింగ్ పార్టీ అండి. మాకు చాలా హ్యాపీగా ఉందండి మీరు వచ్చి జాయిన్ అయినందుకు. మీరు కూడా ఒక బీర్ తీసుకోండి. సార్ ఒక బీర్ సార్. ఒక్క అయినా అస్తమానం ఆకుకూరలతో ఏం బతుకుతారు సార్? ఒక్కసారి ఈ మేక బిర్యానీ తింటే కేక కేక అంటారు సార్. ప్లీజ్ సార్ ఒక బీర్ తాగండి, ఒక బీర్ తాగండి రాజుగారు. ఛీ మూర్ఖులారా, ఈ దేహం ఒక దేవాలయం లాంటిదిరా. ఈ మానవ జన్మ ఒక వరం లాంటిది. సక్రమంగా వాడుకోవాలరా వెధవల్లారా. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి కదా సార్. అదే చేస్తున్నాం సార్. ఎంతో చిన్నది జీవితం, ఇంకా చిన్నది యవ్వనం. కలకాలం కాకిలా బతికే కంటే కోకిల్లాగా కిక్కుతో ఒక్కరోజు బతికినా చాలు సార్. పోతారా? ఇన్ని వెధవాట్లుంటే తొందరగా పైకి పోతారు.
నన్ను చూడండిరా, 50 ఏళ్ళ నుంచి ఒక్క టాబ్లెట్ కూడా వాడలేదు. ఐరన్ బాడీ రా, ఐరన్ బాడీ. కానీ సార్ జీవితంలో కిక్ లేకపోతే ఎలా సార్? ఒరే, జీవితం అంటే ఒక అర్థం, పరమార్థం, ఒక లక్ష్యం, ఒక గమ్యం, ఒక లక్ష్యం, ఒక గమ్యం, ఒక లక్ష్యం, ఒక గమ్యం ఉండాలిరా. మన దగ్గర లక్ష్యం గమ్యం డివిడీలు ఉన్నాయి కదా సార్? ఉన్నాయి సార్. ఆ సినిమా పెడతాము, లక్ష్యం గమ్యం. అవి చూస్తా మందు కొడదాం సార్. రండి సార్, రండి. తెల్లవారుజామున 4 గంటలకే లేచి సూర్య నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోహం పార్థ సజీవతి. నాచే నడుపబడు ఈ లోకమును చక్రమును బట్టి ఎవడు అనుసరింపడు వాడు ఇంద్రియలోలుడై పాపజీవనుడగుచున్నాడు. అట్టివాడు వ్యర్థుడు, జ్ఞాని కానివాడు సదా కర్మలను ఆచరించుచునే ఉండవలెను. గురువుగారు కళ్ళు తెరిపించారు. గురువుగారు మా కళ్ళు తెరిపించారు ఈరోజు. గురుగారు, బీరు కంటే నీరు గొప్పదని తెలుసుకున్నాము సార్. అలాగే మత్తు కంటే భక్తి గొప్పదని తెలుసుకున్నాం సార్. ఓడ్కా కంటే యోగా గొప్పదని తెలుసుకున్నాం సార్. అలాగే మేక బిర్యానీ కంటే ఆకుకూరలే గొప్పవని తెలుసుకున్నాం గురువుగారు, తెలుసుకున్నాం. మేము మారిపోయాం గురువుగారు, మేమిద్దరం మారిపోయాం సార్. ఈ రోజు నుంచి మారిపోయాం. వదిలేయండి సార్, మమ్మల్ని వదిలేయండి సార్. సేవలు చేసేవాడా, లంచమడగని ఓ మంచివాడా, లోకమంతా ఏలేవాడా, గోవింద గోవింద అరే బాగు చైనను గోవింద. మిమ్మల్ని ఇద్దరిని ఇలా మార్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీ ఇద్దరిని కూడా నాలాగా ఆరోగ్యవంతులుగా చేస్తాను. 100 ఏళ్ళు ఏ అనారోగ్యం లేకుండా, ఏ రోగము లేకుండా బాగా జీవించేటట్టు చేస్తాను. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ ఆనందాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ ఆనందాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. గురువుగారు, అబ్బా, తట్టుకోలేకపోతున్నాను. తట్టుకోలేకపోతున్నాను. గురువుగారు, అబ్బా, గురువుగారు, తట్టుకోలేకపోతున్నాను. డాక్టర్ గారిని పిలు, డాక్టర్ గారిని పిలు. అయ్యో గురువుగారు, తట్టుకోలేకపోతున్నాను. గురువుగారు, తట్టుకోలేకపోతున్నాను. గురువుగారు, తట్టుకోలేకపోతున్నాను. అయ్యో గురువుగారు 100 years వారంటీ అన్నారు, 200 years గ్యారంటీ అన్నారు. ఇలా సడన్ గా డబ్బా కట్టేశారండి గురువు గారు, సడన్ గా డబ్బా కట్టేసి. ఆకులు అలమును తింటూ ముమ్మద్ ఖాన్ కూడా చూడకుండా చేసి ఇంత త్వరగా బకెట్ తన్నేశారా గురుగారు? అయ్యో గురుగారు. ఒరే, ఎంజాయ్ చేయకుండా నువ్వు చచ్చి, మనం ఎంజాయ్ చేసి చచ్చి ఎందుకురా ఈ జీవితం? మనం ఎంజాయ్ చేసే చచ్చిపోదాం. ఓకే, ఇదిగో తీసుకో, తీసుకో అని. సారీ గురువు గారు, సారీ గురువు గారు, ఎంజాయ్ చేసే చచ్చిపోతాం గురువు గారు మేము. ఆకలేస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా.